హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకునేద్దాం. ద్వారా నిజం చెప్పించి చేసింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అని చెప్పేసి రూప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా. ఇకపోతే విరూపాక్షి మాత్రం ఏది ఏమైనా విజయాంబిక దుర్మార్గాన్ని త్వరలోనే బయట పెట్టాలని ప్రతాప్ని ప్రతాప్ ముందు ఏ తప్పు చేయలేదని ఒప్పించాలని అనుకుంటూ ఉంటుంది కదా. రాఘవ్కి స్పృహ వచ్చింది రాంది పక్కన పెడితే ఇక రాజు రూప మాత్రం ఒక నాటకం ఆడతారు. రాఘవని పోలి ఉన్న మనిషి లాంటి మనిషినైనా తీసుకురావాలి, లేకపోతే విజయాంబిక కుట్రను బయట పెట్టడానికి ఏదైనా ఆధారాలైనా తీసుకురావాలి. అలా తప్పితే ప్రతాపిక విరూపాక్షి తప్పు చేయలేదని నమ్మడు, ఇదంతా విజయాంబిక చేసిందని కూడా నమ్మడు. కాబట్టి ఆధారాలను తీసుకొచ్చి రాజు వెంటనే పెద్దయ్య అమ్మితో కొంచెం మాట్లాడాలి అనగానే, నీకు ఎన్నిసార్లు చెప్పానురా నా ఇంటి వైపు రావద్దని, ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు పదే పదే ఎందుకు ఇటువైపు వస్తున్నావో నాకు అర్థం కావట్లేదు, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా అనగానే వెంటనే రూప వచ్చి, నాన్న ఒక్క నిమిషం, రాజుని నేనే రమ్మన్నాను అనగానే, ఏంటి రూప నువ్వనేది అని చెప్పి ప్రతాప్ అంటూ ఉంటాడు. అవును నాన్న, నేనే రమ్మన్నాను, అమ్మ తప్పు చేసింది అని పదే పదే అంటున్నారు కదా, అమ్మ ఎటువంటి తప్పు చేయలేదని ఒక బిడ్డగా నేను నిరూపిస్తాను నాన్న, అందుకే రాజుని రమ్మన్నాను అనగానే విజయాంబిక దీపక్ వచ్చి అలానే చూస్తూ ఉంటారు. ఏంటి రూప, ఆ రాఘవ్ గాడితో ఇంకా కూడా ప్రేమాయణం సాగిస్తున్న మీ అమ్మ మీద నువ్వు అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనగానే, అత్తయ్య అమ్మ గురించి ఒక్క మాట మాట్లాడినా నేను ఊరుకోనని చెప్పి వేలెత్తి చూపించడంతో, చూసావా తమ్ముడు, ఆ విరూపాక్షి మాటలు విని ఈ రాజుగాడి సపోర్టుతో రూప ఎలా మాట్లాడుతుందో అనగానే, అన్నీ చూస్తున్నానక్క అని చెప్పేసి అంటూ ఉంటాడు. నాన్న మీరు అత్తయ్య మాటలు నమ్మొద్దు నాన్న, అత్తయ్య కావాలనే మిమ్మల్ని అమ్మని దూరం చేయడమే కాకుండా నన్ను కూడా మీకు దూరం చేయాలని, రాజుని నన్ను కూడా విడదీయాలని పదే పదే రాజు చేయని తప్పుని రాజే చేశాడని చెప్పేసి అందరి ముందు కూడా ఇరికిస్తుంది నాన్న అని చెప్పి అనగానే, ఎవరు తప్పు చేశారు లేదు అనేది నేను త్వరలోనే బయట పెడతాను రూప, అప్పటి వరకు నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసి ఈ విధంగా ప్రతాప్ అంటూ ఉంటాడు. వెంటనే ఆధారాలతో సహా నేను విరూపాక్షమ్మ గారు తప్పు చేయలేదని నిరూపిస్తాను పెద్దయ్య అని చెప్పేసి రాజు కూడా సవాల్ విసిరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా. మరి నిజంగా రాజు ఆధారాలని ఎటువంటి ఆధారాలను తీసుకొస్తాడు, నిజంగా రాఘవే వచ్చి నిజం చెప్తాడా, నిజం చెప్తే విరూపాక్షి నా భార్య అని అందరి ముందు కుటుంబ సమక్షంలోనే చెప్పకుండా మీడియా అందరినీ పిలిపించి ఒక సీఎంగా తన భార్యను ఎన్ని సంవత్సరాలు దూరం పెట్టిన ప్రతాప్ అందరి ముందు కూడా విరూపాక్షిని భార్యగా ఒప్పుకొని, నేను నా భార్యను ఎన్ని సంవత్సరాలు దూరం పెట్టాను, నా అక్క మాటలు విని ఇన్ని రోజులు అనుమానించాను అవమానించాను, నేను చేసిన తప్పుకి నాకు శిక్ష పడాల్సిందే అని చెప్పేసి మోకాల మీద కూర్చొని విరూపాక్షికి క్షమాపణ చెప్పగానే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. మరి నిజంగా రాజు రూపలో విరూపాక్షి కాళ్ళ మీద ప్రతాపే కాకుండా విజయాంబిక కూడా పడేలా చేసి, విజయాంబిక చేయని తప్పుకు ఆ రోజు 20 సంవత్సరాల శిక్ష అనుభవించింది కాబట్టి విజయాంబికకు ఎటువంటి శిక్ష విధించాలనుకుంటున్నారో, అసలు ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.